హై డికేడ్ అయింది కరెక్ట్గా 10 years బ్యాక్ ఈరోజు టెంపర్ సినిమా రిలీజ్ అయింది. మిగతా సినిమాల గురించి ఏమో కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం టెంపర్ సినిమా అంటే అదొక అద్భుతం, మహా అద్భుతం, చాలా స్పెషల్ సినిమా. ఇప్పటికీ టెంపర్ సినిమా తలుచుకుంటూ గూస్ బంప్స్ వస్తాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. మిగతా హీరో ఫ్యాన్స్ గురించి తెలియదు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం టెంపర్ అంటే అదొక ఇది అనమాట. టెంపర్ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు వచ్చి ఉండొచ్చు, టెంపర్ సినిమా ముందు ఎన్నో వచ్చి ఉండొచ్చు, ఎన్నో హిట్లు కొట్టుండొచ్చు, ఎన్నో రికార్డులు కొట్టుండొచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, ఇంకా మేబీ ఎన్టీఆర్కి ఆస్కార్ కూడా రావచ్చు, అది వేరే విషయం. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి టెంపర్ అంటే మాత్రం పిచ్చి, మెంటల్, చచ్చిపోతారు ఆ టెంపర్ అంటే. ఎందుకంటే అప్పటిదాకా ఫ్లాపుల్లో ఉన్నాడు ఎన్టీఆర్. 1-2 ఫ్లాపులు అంటే ఏ హీరోకైనా పడతాయి, కానీ ఎన్టీఆర్కి ఫ్లాపులు తప్ప హిట్లే లేవు. దాదాపు ఒక 10 years వరకు టోటల్ ఫ్లాప్స్. ఇంకా చాలామంది డిసైడ్ అయిపోయారు ఎన్టీఆర్ కథ అయిపోయింది, ఎన్టీఆర్ ఫినిష్డ్. న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి, టీవీ ఛానల్స్లోనూ టెలికాస్ట్ చేశారు, లైక్ షోస్ రన్ చేశారు ఎన్టీఆర్ పైన. ఎన్టీఆర్ పైన అయిపోయింది, ఎన్టీఆర్ ఫినిష్డ్, కంబ్యాక్ ఇస్తాడా. రభసా కోసం చాలా వెయిట్ చేస్తారు, రభసా కంబ్యాక్ అవుతుందేమో, కానీ అది కూడా ఫ్లాప్ అయింది. తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా హట్ అయ్యి డిసప్పాయింట్మెంట్తో ఏమవుతుందో ఏంటో, ఈ సినిమా హిట్ అవుతుందా లేదా, ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి, ఎన్టీఆర్ ఉంటాడా ఉండడా ఏంటి అని చెప్పి చాలా భయంతో, టెన్షన్తో ఉన్నారు. కాకపోతే టెంపర్ సినిమా ఫస్ట్ నుంచి, టెంపర్ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ నార్మల్ సినిమాల్లో కాదు, ఈసారి ఫస్ట్ టైం ఎన్టీఆర్ 6 packతో కనిపించాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెంటల్ ఎక్కిపోయారు. ఓకే, ఏదో జరగబోతుంది, మేబీ హిట్ అవుతుందేమో, మేబీ ఎన్టీఆర్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడేమో, కానీ మళ్ళీ భయం, మళ్ళీ ఏమవుతుందో, ఫ్లాప్ అవుతుందేమో. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ దాటి సినిమా హిట్ అవ్వాలి, అది అయ్యే పని కాదు, జనరల్గా చాలా కష్టం. ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా కొడితే తప్పితే ఆ టాకర్ రావు. కానీ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది జనాలకి, ఓకే హిట్ కొడతామేమో ఈసారి అనిపించింది. దాని తర్వాత న్యూ ఇయర్ రోజు, ఎగ్జాక్ట్లీ 2015 న్యూ ఇయర్ ఫస్ట్ 12 o'clockకి ఎగ్జాక్ట్గా గ్లిమ్స్ రిలీజ్ అయింది అనమాట. ఆ గ్లిమ్స్ దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అని చెప్పే గ్లిమ్స్. ఆ గ్లిమ్స్ చూసి పిచ్చోళ్ళు అయిపోయారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తిప్పి రిపీట్ మోడ్లో చూసి ఈసారి కొట్టబోతున్నాం అని అనుకున్నారు, కానీ స్టిల్ భయం, ఎక్కడో ఏదో భయం, కొట్టమేమో, ఏమవుతుందేమో, మళ్ళీ ఏమైనా డిసప్పాయింట్ చేస్తారేమో అన్న ఒక భయం. కానీ దాని తర్వాత ఇంకో అద్భుతమైన స్పెషల్ మూమెంట్, ఆడియో లాంచ్లో ఫస్ట్ పూరి జగన్నాథ్ గారి స్పీచ్. ఈ ఎన్టీఆర్ మీ ఎన్టీఆర్ కాదు, మేము ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుంచి లాంచ్ చేస్తున్నాం ఇంకొక నందమూరి తారక రామారావు, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ అక్కడ ఉంటాడు అని చెప్పాడు. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు, హ్యాపీ ఉన్నారు, కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారు. దాని తర్వాత ఎన్టీఆర్ స్పీచ్ వచ్చింది, హిస్టరీలోనే ది బెస్ట్ ఎవర్ స్పీచ్. అది ఆ సినిమా ఫీల్డ్లోనే ఆ స్పీచ్ని కొట్టే స్పీచ్ ఇంకా రాదు, ఇప్పటిదాకా లేదు, ఇంకా రాదు కూడా. ఆ రేంజ్ స్పీచ్. ఫస్ట్ టైం ఎన్టీఆర్, నాకు తెలుసు నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నానని, చాలా వరకు డిసప్పాయింట్ చేశాను మిమ్మల్ని, ప్రతి సినిమాకి నేను చెప్పేది సినిమా హిట్ అవుతుందని, కానీ ఈ సినిమా కూడా కష్టపడే చేసాం, హిట్ అవుతుందని నమ్ముతున్నాం, కానీ హిట్ అవ్వకపోయినా పర్లేదు, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, మీకు నచ్చే వరకు సినిమాలు తీస్తూనే ఉంటా. నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకొని ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక అని చెప్పాడు. దెబ్బకి ఫ్యూజులు ఎగిరిపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మెంటల్ ఎగిరిపోయారు. ఎందుకంటే ఫస్ట్ టైం హీరో గురించి మాట్లాడ్డా. మామూలుగా ప్రతి ఆడియో లంచ్లో హీరో నేను బాగా చేసా, సినిమా బాగా వచ్చింది, బ్లాక్ బస్టర్ అవుతుంది, రికార్డులు కొడుతుంది, డైరెక్టర్ బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేసింది, క్యాస్ట్ బాగా చేసింది, ఇది అంతా నార్మల్ సోదే. ఫ్యాన్స్ మాట్లాడుతుంటే కూడా మాట్లాడినాడు ఎన్టీఆర్ ఆపేస్తాడు, సినిమా గురించి మాట్లాడతారు, కానీ ఆ రోజు సినిమా గురించి మాట్లాడాలి, ఆ రోజు ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి మాట్లాడాడు. ఇంకా కళ్ళల్లో మీరు చూస్తుంటే ఆ రోజు నీళ్ళు కనబడి ఉన్నాయి ఎన్టీఆర్ కళ్ళల్లో. చాలా ఎమోషనల్గా మాట్లాడాడు, కాలర్ ఎగరేసుకునేలా చేస్తానని చెప్పాడు. దాని తర్వాత టెంపర్ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ టైం ఎవరు, నేను కూడా ఫస్ట్ డే వెళ్ళా షోకి. వెళ్తే ఫస్ట్ టైం ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైలెంట్గా సినిమా చూస్తున్నారు, భయంతో సినిమా చూస్తున్నారు, ఏమవుతుందో ఏమో. జనరల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడు ఏ సినిమా ఎట్లాంటి సినిమా అయినా వాళ్ళు ఫుల్ హైప్లో ఉంటారు, ఎందుకంటే మాస్ సినిమా కాబట్టి, ప్లస్ ఎన్టీఆర్ పైన నమ్మకం, హైప్, బిల్డ్ అట్లా ఉంటుంది కాబట్టి. కానీ ఆ సినిమాకి మాత్రం భయంతో వెళ్ళారు చాలామంది. ఎవడు ఎంజాయ్మెంట్ మూడ్లో వెళ్ళా, ఈ సినిమా హిట్ అవుతుందా లేదా, హిట్ అవ్వాలని లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఫుల్ నెగిటివ్ షేడ్, జనాలు భయపడ్డారు, మెయిన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడ్డారు. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, మేబీ నచ్చకపోవచ్చేమో, ఎందుకంటే హీరోయిజం కనిపించలే. ఫస్ట్ హాఫ్ మొత్తం నెగిటివ్ రోలే ఉంది, హీరోయిజం కొంచెం కూడా కనిపించలే, మరీ దారుణంగా ఉంది నెగిటివ్ రోల్. భయపడ్డారు. యాక్టింగ్ బాగుంది, బట్ స్టిల్ సినిమా హిట్ అవ్వాలంటే సినిమా బాగుండాలి కదా, భయంతో సినిమా చూస్తున్నాను. నేను నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ జీవితంలో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. దాని తర్వాత చాలా సినిమాలు చూసా, చాలా పెద్ద సినిమాలు చూసా, కానీ ఆ రోజు ఆ సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంకా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజు సైలెంట్గా సినిమా చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ని చూసా ఫస్ట్ టైం ఎవర్.
అండ్ నా ముందు రోలో ఒక అతను కూర్చోన్నాడు, ఆయన ఉర్రమాస్ ఎన్టీఆర్ ఫ్యాను. ఆయన మన వైఫ్తో వచ్చాడనమాట. ఫస్ట్ డే వైఫ్తో వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద కల్ట్ ఫ్యాను అని. ఆయన సైలెంట్గా సినిమా చూస్తున్నాడు. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చింది, పెద్ద ధమ్కి అది. ఇంటర్వెల్ మీరు చూసినట్టయితే దండయాత్ర దాగాడు, దండయాత్ర పెద్ద బీభత్సమైన డైలాగ్, ఫైట్ సీను, యాక్షన్ సీను, ధమ్కి ఇచ్చి ధమ్కి అని చెప్పి ఇంటర్వెల్ పడుద్ది. అప్పటికి సైలెంట్గా ఉన్నారు, థియేటర్ అంతా సైలెంట్గా ఉంది. నేను షాక్, ఎన్టీఆర్ ఎంత మాస్గా సినిమా తీస్తుంటే ఇంత సైలెంట్గా ఉంది ఏంటి థియేటర్ అంతా. కానీ నా ముందు నిల్చున్న ఒక అతను, ఆయన మాస్ అని చెప్పే కదా, ఆయన ఏం చేశాడంటే సడన్గా సీట్ పైకి ఎక్కి నిల్చొని వచ్చాడ్రా బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు అని కాలర్ ఎగరేశాడు. దెబ్బకి ఆ సీన్ తర్వాత థియేటర్ ఎరప్ట్ అయింది. అట్లే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కడు సీట్లో కూర్చోలే, ప్రతి ఒడు సీట్ పైకి ఎక్కి కాలర్ ఎగరేశారు. ఒక్కసారి ఇమేజిన్ చేసుకుని థియేటర్ ఫుల్ ఆఫ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీట్ల పైకి ఎక్కి కాలర్లు ఎగరేస్తుంటే అది అన్ని ఫ్లాపుల తర్వాత ఆ గూస్ బంప్స్ మూమెంట్ ఎలా ఉంటుందని పిచ్చి లేచిపోయింది నాకైతే. నిజంగా మెంటల్ లెక్కిపోయింది ఆ రోజు. ఓ ఇట్లా ఉంటుందా ఫ్యానిజం అంటే అని అనిపించింది. ఆ రేంజ్ ఫ్యానిజం ఎన్టీఆర్కి. దాని తర్వాత మీకు తెలిసింది, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఎన్టీఆర్ నట విశ్వరూపం. ఒక్కొక్కడు బయటికి ఎలా వచ్చారంటే ఏడుస్తూ వచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కళ్ళల్లో నీళ్లు కనిపించాయి చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. కళ్ళల్లో నీళ్లు ప్లస్ కాలర్ ఎగరేసుకుని కాలర్ పైన చేయి తీయలే చాలాసేపటి వరకు కాలర్ మీద చేయి కూడా తీయలేదు. అదే కాలర్ ఎగరేసుకొని బయటకు వచ్చారు. ఆ రోజు ఎత్తిన కాలర్ ఈ రోజు వరకు దించలేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అందుకు టెంపర్ చాలా 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 స్పెషల్. అండ్ టెంపర్ని అయితే జీవితంలో మర్చిపోలేరు. టెంపర్ని మర్చిపోలేరు, టెంపర్ ఎక్స్పీరియన్స్ని మర్చిపోలేరు, సెలబ్రేషన్స్ మర్చిపోలేరు, ఆ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ని మర్చిపోలేరు, ఆ సినిమాలో ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ని అసలు ఎవడు మర్చిపోలేడు. నెగిటివ్ రోల్ అయితే ఎన్టీఆర్ చించేశాడు. నెగిటివ్ రోల్ కన్నా కూడా సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ చేసిన నట విశ్వరూపం ఏదైతే ఉందో దానికి ఫ్యాన్స్ అయితే మెంటల్ ఎక్కిపోయారు. అది ఆ రోజు అట్లా ఎత్తిన కాలర్ ఈ రోజు వరకు దించకుండా ఎన్టీఆర్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి టెంపర్ అంత స్పెషల్. టెంపర్ సంబంధించిన అదొకటి, ఈ కొన్ని విషయాలనే కాదు చాలా వరకు స్పెషల్. నా హోల్ ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకుంది ఆ రోజు టెంపర్ని, ఎన్టీఆర్ కంబ్యాక్ని. ఆ రోజు ఇచ్చిన కంబ్యాక్ ఈ రోజు వరకు నిలుపుకుంటూనే ఉంటున్నాడు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే అప్పుడెప్పుడు టెంపర్కి ముందు కూడా కాదు, దాదాపు ఒక 10-15-20 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎన్టీఆర్కి ఫుల్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది 10-15-20 ఏళ్ళ పైన ముందు. కానీ ఇప్పటిదాకా అలాంటి టాక్ రాలే. ఇంకా ప్రతి సినిమా ఓకే బాగానే ఉంది బాగుంది, లేకపోతే మిక్సెడ్ టాక్ ఓకే 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 అనుకుంటూనే ఇప్పటిదాకా లాగాడు ప్రతి సినిమాని. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లాగాడు, ఎన్టీఆర్ లాగాడు. మొత్తం సినిమాలలో మెయిన్ పాజిటివ్ పాయింట్ ఒకటే ఉంటుంది ఏంటంటే అది ఎన్టీఆర్ యాక్టింగ్. సో ఆ యాక్టింగ్తో లాగాడు. ప్లస్ స్క్రిప్ట్ బాగానే ఉంది, బట్ స్టిల్ సినిమాలో ఏదో ఒక ఇదనమాట, ఓకే ఇంకా ఏదో బాగుంటే బాగుండు, ఇంకా ఏదో ఉంటే బాగుండు, ఇంకా సరిపోలేదు. ఇప్పటికీ ఇంకా యునానిమస్ టాక్ రాలే. స్టిల్ దేవరాతో కూడా యునానిమస్ టాక్ రాలే. మేబీ నెక్స్ట్ వచ్చే సినిమాలలో ఏదైనా యునానిమస్ టాక్ పడుతుందేమో, చూడాలి. యునానిమస్ టాక్ పడితే మాత్రం ఆ రోజు తెలుస్తుంది ఎన్టీఆర్ స్టామినా ఏంటో అని. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చూసిన కలెక్షన్స్, ఇప్పటిదాకా మీరు చూసిన స్టార్డమ్ ఎన్టీఆర్ది కాదు. ఎన్టీఆర్ జస్ట్ మీడియా కోర్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ అది. సో ఎన్టీఆర్ ఒక్కసారి పీక్ స్టేజ్కి వెళ్తే ఎలా ఉంటుందని మాత్రం ఇమాజిన్ కూడా చేసుకోలేడు అవ్వడు. సో అది వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.